నాకు చాలా సంతోషం వేసింది. అందుకే నేను వెంటనే కృష్ణాకు ఫోన్ చేసి ప్రోగ్రాం జరుగుతుందని అడిగాను. వెంటనే జరుగుతుంది, ఖచ్చితంగా రా అంటే నేను నెల్లూరు నుంచి ఈ ఒక్క దానికోసంగా రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం వేసింది. మీరింతటితో దీన్ని మనం దేశం మొత్తం తెలియజేయాలంటే మొన్న జరిగింది మణిపూర్లో ఏ ఒక్కరు కూడా రాలా, ఏ ఒక్క పాస్టర్ కూడా ఒక క్యాండిల్ పట్టుకొని తిరగల. క్రైస్తవులు చెప్పుకుంటారు. అలాంటి నీచమైనటువంటి రోజులు వచ్చేసినాయి దగ్గరికి. మన కోసం కాదు, మనకన్నా తెలుసు. ఇప్పుడు రామచంద్ర బిడ్డలకి రామచంద్రకి తెలుసు అంబేద్కర్, అలాగే మన రమేష్ గారికి తెలుసు, కోటేశ్వరరావు గారికి తెలుసు. తర్వాత వచ్చే పిల్లలకి అంబేద్కర్ గారి గురించి తెలియదు, మనం పడ్డ కష్టాలు తెలీదు, మన తాతలు ముత్తాతలు పడ్డ నీచమైన జీవితాలు తెలియదు. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రతిఘటించాలి. దయచేసి మీ అందరూ కూడా చేతులతో నమస్కరిస్తున్నాను. దీన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు. ప్రతిరోజు ఇక్కడ సంఘటితం కావండి. అవసరమైతే రాస్తారోకు చేస్తే అప్పుడన్నా జనాలకు తెలుస్తుంది. ఇక్కడ ఒక ప్రెస్ లేదు, ఒక అధికారులు రాలేదు, ఒక పోలీసు కూడా లేదు. దట్ మీన్స్ మనం అంటే వీక్నెస్. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం పడతారు, ఈ రోజు అరుచుకుంటారు పోతారని అలా చేయొద్దు దయచేసి. బ్రదర్ ప్లీజ్ దీన్ని కొంచెం పెద్దదిగా ప్రయత్నం చేయమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.